మీసాల గడ్డల్లో పేనుకొరుకుడు వస్తుందా? పేనుకొరుకుడు అనేది పేనుకొరుకుడు అని అంటాం కానీ సాధారణ వాడుక భాషలో అసలు ఇది పేను కొరకడం వల్ల వచ్చేది కాదు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది తగ్గడం వల్ల ఇది అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఎవరిలో ఎక్కువ వస్తుంది? సాధారణంగా జెనెటిక్స్ వల్ల వస్తుంది, లేదంటే స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళలో. ఈ స్కూల్కి కాలేజ్కి వెళ్ళే పిల్లల్లో ఎగ్జామ్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో ఇది అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇదే కాకుండా వేరే ఆటో ఇమ్యూన్ కండిషన్, సోరియాసిస్ కానీ, లైకెన్ ప్లానస్, అట్లా థైరాయిడ్, ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళల్లో కూడా ఇది అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది అనేది మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఒకసారి ఇది వచ్చిన తర్వాత డెర్మటాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి మీకు ఏ కారణం వల్ల వస్తుందో చెప్తారు. దీనికి ట్రీట్మెంట్గా క్రీమ్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. మీ డెర్మటాలజిస్ట్ మిమ్మల్ని సరిగ్గా పరీక్షించి మీకు ఏది సరైందో చెప్తారు. దాంతో మీరు 2 నుంచి 3 నెలల్లోనే ఇది అనేది పూర్తిగా మనం తొలగించవచ్చు.